గ్రంథంలో నుండి 97వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 97వ కీర్తనలో 10వ వచనం చదువు. యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి. యెహోవాను ప్రేమించువారలారా అనే మాట మనం చూస్తున్నాం. ప్రభువుని ప్రేమించే వారి గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్పాడు, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అనే మాట చూస్తున్నాం. యెహోవాను ప్రేమించువారలారా 91వ కీర్తనలో కూడా మనం అతడు నన్ను ప్రేమించున్నాడు అనే వచనాన్ని మనం చదువుకున్నాం. 91వ కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించున్నాడు. ప్రభువుని ఎవరు ప్రేమిస్తున్నారు? ప్రభువుని ఎవరు ప్రేమిస్తున్నారంటే ఆయన ఆజ్ఞను ఎవరైతే గైకొంటున్నారో వారే ఆయనను ప్రేమిస్తున్నారు. ఆయన ఆజ్ఞ ఏమిటంటే 91వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తున్నాం, విశ్రమించమన్నాడు. అదే ఆయన ఆజ్ఞ. విశ్రమించమని ఆయన చెప్పాడు, అదే ఆయన ఆజ్ఞ. కాబట్టి ఎవరైతే ఆయన చెప్పినట్లుగా విశ్రమిస్తున్నారో వారు ఆయన ఆజ్ఞను గైకొంటున్నారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట చదువుదాం. వచనం 21 చదువుదాం. 14:21. ఆ ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఈ వచనంలో నన్ను ప్రేమించేవాడు ఎవరంటే నా ఆజ్ఞలను గైకొనేవాడు అని చెప్పబడింది. నన్ను ప్రేమించేవాడు ఎవరంటే నా ఆజ్ఞలను గైకొనేవాడు. చాలాసార్లు ఆజ్ఞలు అనగానే మనం ధర్మశాస్త్రపు 10 ఆజ్ఞలు అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14లో చెప్పిన ఆజ్ఞలు అనే పదానికి ముందు ఆయన 13వ అధ్యాయం 34లో క్రొత్త ఆజ్ఞ అని చెప్పాడు. సో ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి అని 13వ అధ్యాయం 34లో చెప్పారు. ఈ క్రొత్త ఆజ్ఞ వాస్తవంగా ఆయన మనలను ప్రేమించాడు. ఆ ప్రేమలో మనం ఉంటే చాలు, మనం ఆయన్ని ప్రేమిస్తాం. ఆయన ప్రేమలో మనం ఉండటమే రెస్ట్ అన్నమాట. రెస్ట్ అంటే ఏంటంటే ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండటం విశ్రాంతి. ఆ విశ్రాంతిలో మనం ఉండాలని ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో క్రొత్త ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు. అందుకే 13వ అధ్యాయంలో ఏం జరిగింది? యోహాను సువార్త 13వ అధ్యాయంలో పస్కా పండుగ జరిగింది. 13వ అధ్యాయంలో పస్కా పశువు వధించబడింది, లేదా పస్కా పండుగ జరిగింది. ఆ పస్కా పశువు వధించబడినప్పుడు ఆయన కృతాజ్ఞం చేశాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం కూడా చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా పశువు వధించబడింది. అక్కడ ప్రభు చేసిన కృతాజ్ఞ చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 16వ వచనం చదువు. 12-16 చదవండి.
నిర్గమకాండం 12:16. ఆ ఆ మొదటి మొదటి దినమున దినమున మీరు పరిశుద్ధ పరిశుద్ధ సంఘముగాను సంఘముగా, ఏడవ దినము ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను అని చెప్పిన తర్వాత లాస్ట్ లో చెప్పాడు, ఏ పనియు చేయకూడదు. సో ఇదే కృత్తాజ్ఞ. పస్కా పశువును వధించిన ఆ దినాన్న చెప్పిన మాట ఏంటంటే ఏ పనియు చేయకూడదు అని చెప్పాడు. ఏ పనియు చేయకూడదు అంటే అర్థం ఏంటి? విశ్రాంతి. సో పస్కా పశువు వధించబడినప్పుడు చేయబడిన కృత్తాజ్ఞ పేరు విశ్రాంతి. ఆ విశ్రాంతి ఏంటంటే ఇప్పటి వరకు ఒక పనిలో ఉన్నాం మనం అందరం. ఆ పని ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే పనిలో ఉన్నాం. ఆ పనిని ఇంక వదిలేయండి, ఆయన ప్రేమలోనికి రండి. ఆయనే మనలను ప్రేమించాడు, ఆ ప్రేమలోనికి వచ్చి కూర్చోండి. ఆ ప్రేమలో కూర్చుంటే ఆటోమేటిక్ గా మనం ఆయన ప్రేమిస్తాం. సో అదన్నమాట వర్తమానం. ఇప్పుడు చూడండి, మనము ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనము ట్రైన్లో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం. ఆ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందో ఆ ట్రైన్ లో కూర్చున్న వాళ్ళు కూడా అంత స్పీడ్ వెళ్తున్నారు. ఆ బస్సు ఎంత స్పీడ్ లో వెళ్తుందో ఆ బస్సులో కూర్చున్న వాళ్ళు కూడా అంతే స్పీడ్ లో వెళ్తున్నారు. ఆ ట్రైన్ బ్రేక్ వేసింది అనుకోండి, వెంటనే మన వెలాసిటీ కూడా అలాగే తగ్గిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం ట్రైన్ లో కూర్చొని కూడా పరిగెత్తాలి కదా అనుకోకూడదు. ఇక ట్రైన్ లో కూర్చోవటమే మనం ప్రయాణం చేయటం. సేమ్ అలాగే ఇక్కడ ఆయన ప్రేమలో నిలిచి ఉండండి. ట్రైన్ లో కూర్చున్నవాడు అడుగుతున్నాడు ఏమనంటే, సార్ నేను కూర్చుంటే సరిపోద్ది, ఇందులో ఏమైనా పరిగెత్తాలా అని. నువ్వేం పరిగెత్తదురా, కూర్చోమని చెప్పాడు. ఏ పని చేయకూడదంటే అది అర్థం. ఏ పని చేయకూడదంటే అర్థం ఏంటంటే ఆయన చేసిన పనిలో కూర్చోండి. ఆయన చేసిన పనిలో కూర్చుంటే ఆయనను ప్రేమించినట్టు. అంతేగాని ట్రైన్ చాలా కష్టంతో వెళ్తుంది, బాధపడుతుంది, నేను కూడా ఇందులో పరిగెడతానంటే చివరి భోగి నుండి ఇంజిన్ దాకా పరిగెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ పరిగెడతాం. ఈ మధ్యలో టీ కాఫీలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని సైడ్ ప్లీజ్ అని చెప్పి పరిగెత్తేయటమే లోపల. కాబట్టి విచిత్రమైన క్రైస్తవం ఈ రోజు ఏంటంటే, క్రీస్తులో కూర్చోండి అని అంటే క్రీస్తులో నేనేం చేయాలని అడుగుతున్నారు. ఎందుకంటే మనం చాలా కాలం మరి చెరలో ఉన్నవారు, మతపు చెరలో ఉన్నవారు. అప్పుడు మన అలవాటు ఏంటంటే ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి, ఏదైనా చేయాలి. కానీ ఇప్పుడు మనకేమైపోయిందంటే వచ్చి కూర్చోండి చూడండి అంటే మనకు చాలా ఇబ్బందిగా అయిపోయింది కదా. మనం కూర్చొని చక్కగా ట్రైన్లో నుండి బయటికి చూడాలి. చూస్తే ఏం కనపడుతుంది చెప్పండి? కిటికీ దగ్గర కూర్చొని, విండో సీట్ దగ్గర కూర్చొని, విండో అంటే గ్రేస్ అన్నమాట. సో గ్రేస్ సీట్ దగ్గర కూర్చొని బయటికి చూడండి, ఏం కనపడుతుంది మీకు? మీరు ఎంత స్పీడ్గా వెళ్తున్నారో కనపడుతుంది. కళ్ళు మూసుకోండి, మీరు వెళ్తున్నారు లేదని మర్చిపోతారు. అందుకనే మీరు చక్కగా కూర్చొని చూడండి. ఇది కూర్చుండి చూసే. అందుకనే ఎఫెసి పత్రిక 2:6లో ఏం చెప్పాడు చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, ఇక్కడ కూర్చుండబెట్టెను అనే మాట చూస్తున్నాం. కూర్చుండబెట్టెను ఎందుకంట? 6వ వచనం చూడండి, ఎందుకు కూర్చోబెట్టాడు? కనపరచు నిమిత్తం. కనపరచు నిమిత్తం. కూర్చోండి చూడండి, కూర్చోండి చూడండి, కూర్చోండి చూడండి. ఆయన మనకు చేసిన ఉపకారం. ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటంటే సీట్ ఇచ్చాడు. కూర్చొని చూడండి. కూర్చుండి చూసేవారు ఆయనను ప్రేమిస్తున్నారు. సంఖ్యాకాండంలో చదువుకున్నాగా, గుర్తుందా మీకు? 20వ అధ్యాయంలో ఏం చదివా? కూర్చోండి చూడండి అనే ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారో వారు ఏం చేస్తున్నారంటే 20వ అధ్యాయం సంఖ్యాకాండం 12లో నా పరిశుద్ధతను సన్మానిస్తున్నారు. పరిశుద్ధతను సన్మానిస్తున్నారు. సన్మానించాలి.
మన ప్రభువుని మనం సన్మానించాలి. మన ప్రభువుని మనం ఎలా సన్మానిస్తాం? ఆయన మన కొరకు చేసి ముగించిన పనిని మనం నమ్మి ఆయనతో పాటు కూర్చోవటం ద్వారా. మతమంతా గూడా ఏందంటే, వచ్చే వారం నేను ఏదోకటి దేవునికి పట్టుకెళ్ళాల. దేవుడికి నేను ఏదోకటి చెయ్యాలా. చెల్లించాల్సినయన్నీ చెల్లించేయాల. అప్పుడు దేవుని దర్శనం నాకు కలుగుతదనేది మతం. కానీ ఇప్పుడు మనం దేవుని దర్శనం జేసుకోవటానికి పుణ్యం మనం జేయట్లేదు. పుణ్యం ఆయన జేసాడు. అందుకనే ఆయన పేరు కృప. దర్శనం ఏంటిక్కడ? ఎఫెసు 2:6 చదవండి. దర్శనం ఏంటి? రాబో యుగములలో కనపరచు కృప మహదైశ్వర్యం. దర్శనం గావాలంటే ఏం జేయాలా? కూర్చోవాలా. కొంతమందికి దర్శనం దొరకట్లేదు. ఎందుకు? వాళ్ళకింకా అలవాటయిపోయింది. ఏంటంటే, మనం ఏదో చెయ్యాల్సిందుంది ఇంకా. చేయాల్సిందుంది. ఆ మతపు ముసుగు పోనంత వరకు కనిపించాల్సిన ఐశ్వర్యం కనిపించదు. రాత్రి భీమవరంలో మనం విన్నట్లుగా, ఆ మతము అనే ముసుగు, ఆ రిలీజియన్ అనే ఆ ముసుగు కొరింథీ రెండో పత్రిక 3:18 అది లేనంత వరకు, తొలిగేంత వరకు మనకు ప్రభువు మహిమ కనపడదు. చదవండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, 3వ అధ్యాయం 18 వచనం చాలు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3:18 త్వరగా చదవాలి నాయకుడా. ఆదిలాబాద్. మనం త్వరగా అందరం చదవాల. గంటలు గంటలు చదువుతున్నావు వచ్చును. పేపర్స్ పేపర్స్ అతికిపోతున్నాయా? కొత్త బైబిలా? కొత్త బైబిల్. అయ్యో! చదవండి మరి. బైబిల్ బాగా చదివితే పేపర్‌లు అతుక్కో. చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఏమనుందంటే, ముసుకు లేని ముఖముంటేనే ప్రభువు మహిమ కనపడుతది. ముసుకు అంటే ఏంటి ఇక్కడ? మతం. మతం అంటే ఏంటి? నేను చేయవలసిన పని. దేవుడికి నేను ఏదోకటి చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు. కానీ ముసుగు తీసివేయబడింది. మతం తీసివేయబడింది. ఎందుకంటే చేయవలసిన పని కొట్టివేయబడింది. అసలు మనం అందరం చేయవలసిన పని దేని కొరకు? నీతిమంతులు అవటం కొరకు. మనం నీతిమంతులు అవ్వటానికి పని ఎవరు చేశారు? యేసు ప్రభు చేశారు. రోమాపత్రిక 5:18 ఆయన చేసిన పుణ్యకార్యం వల్ల మనకు నీతి కలిగింది. కాబట్టి పని ఆయన చేశాడు కాబట్టి, మనకు నీతి కలిగింది కాబట్టి పని కొట్టివేయబడింది. కాబట్టి ముసుగు తీసివేయబడింది. ఆ ముసుగు లేనప్పుడు మనకు ప్రభువు మహిమ కనపడుతది. అదే దర్శనం. కాబట్టి కృపా మహదైశ్వర్యం కనపడాలంటే మనం కూర్చోవాల. ఐశ్వర్యం కనిపిచ్చిద్ది. కూర్చుంటే ఐశ్వర్యం కనిపిచ్చిద్ది. కూర్చుంటే ఐశ్వర్యం కనిపిచ్చిద్ది. నిన్న వర్తమానంలో మనం విన్నాం గదా! ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మనం ఎలా క్షమించబడ్డాం? ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి. ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి క్షమించబడ్డాం అనే విషయం గూడా మర్చిపోతారంట కొంతమంది. ఆయన మంచితనాన్ని బట్టి క్షమించబడిన తర్వాత కొంతకాలానికి మన మంచితనాన్ని లెక్కపెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. నేను చాలా మంచోడిని అనుకుంటారు. అంటే ఎలా క్షమించబడ్డాం గూడా మనం మర్చిపోతాం. ఎలా క్షమించబడ్డాం అనేది మనకెప్పుడు గూడా గుర్తుంటే మన కొనసాగింపుకు బ్రేకే ఉండదు. మనం ఎలా క్షమించబడ్డాం అనేది మనకెలా గుర్తుండిపోద్దంటే, కూర్చుండి చూడటం ద్వారా, ఆ కృపా మహదైశ్వర్యాన్ని మనం చూడటం ద్వారా, మనం ఎలా క్షమించబడ్డాం మనం మర్చిపోం. పేతురు రెండో పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రెండో పత్రిక, మొదటి అధ్యాయం, 9వ వచనం చదవండి. 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. చదువు మళ్ళీ చదువుదాం ప్రశాంత్.
ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేని వాడునగును. చూడండి, ఈ వచనంలో మనం చూస్తున్నాము, పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాం. సో అందుచేత రక్షించబడిన మనము, క్షమించబడిన మనము మరి ఖచ్చితంగా మనము కూర్చుండి చూడాలి, కృపా మహదేశ్వరి చూడాలి. కాబట్టి నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏ రోజైతే పస్కా పశువు వధించబడిందో ఆ రోజు ఒక కృతాజ్ఞ చేయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఎప్పుడైతే పస్కా పండుగ జరిగిందో అప్పుడు ఒక కృతాజ్ఞ చేయబడింది. ఆ కృతాజ్ఞ ఏ పనియు చేయకూడదు, ఏ పనియు చేయకూడదు అనేది కృతాజ్ఞ. ఇంతకు ఏ పనియు చేయకూడదు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువు చేసిన పనిలో కూర్చోవటమే, ఏ పనియు చేయకూడదు అనే దాని యొక్క అర్థం. అలా కూర్చున్న వారికి ఆయన మహిమ కనపడుతుంది. ఆయన మహిమ మనకు కనిపించాలి, లేదంటే మనం ఆయనకు ద్రోహం చేసేస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక ద్రోహం ఉన్నాడు. ఆ మీటింగ్ లో యేసు ప్రభువుని అమ్మేశాడు, యేసు ప్రభు మీద ద్రోహం చేశాడు. సో మనం ద్రోహులైపోతాం. మనం ద్రోహులు కాకుండా ఉండాలి. ఎందుకంటే ద్రోహం చేసిన వ్యక్తి జీవితాంతం కూడా ద్రోహిగానే లెక్కించబడతాడు. ఎందుకంటే ఈ ద్రోహం ఎంత ఘోరమైందంటే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 9లో చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడంటే వీరు తమ్మును కొనిన ప్రభువునే విసర్జించుచు అనే మాట మనం చూస్తాం. అంటే మనలను కొనిన వాడిని అమ్మకానికి పెట్టే అంత ద్రోహం అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేస్తున్నాడు ఆ ద్రోహి. కాబట్టి మనం ద్రోహులు కాకుండా ఉండాలంటే, ద్రోహం చేయకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా విశ్రమించాలి. చూడండి, ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అమ్మక ముందే పరిశుద్ధాత్ముడు ముందు నుంచి వాడి గురించి ఏం రాసుకొచ్చాడు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడిన మాట గమనిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 71వ వచనం చూడండి. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో మళ్ళీ ఒకడై చదువు, ఉండి. రే మళ్ళీ చదువురా, ఏం చదువురా పంతులా, మళ్ళీ చదువు. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఏం చెప్పాడు? 70. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ముందు నుంచి చెప్పేశాడు, ముందు నుంచి చెప్పాడు మీలో ఒకడు సాతాను అని. ఎందుకు చెప్పాడంటే సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగిస్తున్నాడు అనే మాట. చూడండి, శిష్యుల సంఖ్య ఆయన చెప్పేటప్పుడే, శిష్యుల గురించి ఆయన వివరాలు ఇచ్చినప్పుడే చెప్పాడు. ఏమనంటే ద్రోహియగు ఇస్కరియోతు యోధ అనే మాట మన మార్క్స్ వార్త 3వ అధ్యాయము 19వ వచనంలో, మత్తయి సువార్తలో మనం చూస్తాం. సో ద్రోహి, ఒక వ్యక్తి ద్రోహి ఎప్పుడైపోతాడంటే అతడు జరిగిన సంగతి మర్చిపోతే ద్రోహి అయిపోతాడు. ఆయన మనల్ని ఎలా క్షమించాడో ఆ కృపా మహదేశ్వర్యం ఏమిటో మనం చూడాలి. అందుకనే ఈ క్రొత్త ఆజ్ఞలో మనము సాగిపోవటం చాలా మంచిది. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి అనే క్రొత్త ఆజ్ఞ. దానితో మరి ఏ పులిపిండి కలపకూడదు. ఎందుకు కలపకూడదు? పులిపిండి అంటే నిన్నటి పిండి, పాత పిండి, పాత ఆజ్ఞ క్రొత్త ఆజ్ఞతో కలపొద్దు. పాత ఆజ్ఞ కొంతైనా క్రొత్త ఆజ్ఞతో కలిపితే క్రొత్త ఆజ్ఞ కాకపోను. రోమాపత్రిక 11:6. అది క్రియల మూలమైనదైతే కృప కాకపోను అన్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో క్రొత్త ఆజ్ఞ ఇంకోటి కూడా ఉంది, అది కూడా చదువుతారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి.
ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి ఇక్కడ కూడా రాశాడు, పస్కా పశువు వధించబడిన గనుక ఇచ్చిన కృతాజ్ఞ ఏంటంటే పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. హృదయంలో మళ్ళీ ఐగుప్తును పెట్టుకోకండి. హృదయంలో మళ్ళీ ఐగుప్తును పెట్టుకోకండి. ఎందుకంటే మన హృదయాలను ప్రభు పరిశోధిస్తున్నాడు. నిన్న మనం విన్నట్లుగా హృదయములను ప్రభు ఎరిగినవాడు. మన హృదయాలలో ఐగుప్తు ఉందో లేదో, పూర్వపాజ్ఞ ఉందో లేదో, పాత పిండి ఉందో లేదో ప్రభు పరిశోధించి దాన్ని బట్టి మనల్ని ప్రవేశపెడతాడు. అందుకనే ఆ పాట మనం పాడతాం కదా, శ్రేష్ఠ కార్యములు వివేచించుటకు. తర్వాత లైన్ చెప్పండి. హృదయ పరిశీలక. హృదయ పరిశీలక పాలు దయచేసి. ఆయన ముందే తెలుసు ఎవరిని ప్రవేశపెట్టాలో. ఆయన హృదయాలను పరిశోధించి ప్రవేశపెడతాడు. మన హృదయంలో మనకు పాత పిండి లేకపోతే, పులిపిండి లేకపోతే, పాత ఆజ్ఞ లేకపోతే ఆయన మనలను తన శ్రేష్ఠ కార్యాలలో ప్రవేశపెడతాడు. ఆయన యోగ్యులను ఆయన తన కార్యాల్లోనికి నడిపిస్తాడు. అందుకనే ఈ ఉదయం ఒక మంచి మాట ఉంది కదా, యథార్థవంతులకు ఆయన ఏమి విత్తాడంట? ఆనందాన్ని విత్తాడు. యథార్థవంతులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. 97వ కీర్తనలో మనం చదువుతున్నాం 11వ వచనంలో, యథార్థ హృదయముల కొరకు ఆయన ఆనందాన్ని విత్తాడు. యథార్థంగా ఉండండి. హృదయంలో ఐగుప్తు పెట్టుకొని, హృదయంలో పులిపిండిని పెట్టుకొని, హృదయంలో పాతాజ్ఞాన్ని పెట్టుకుంటే మాత్రం ప్రభువు పరిశోధిస్తాడు, మన కార్యాల్లోని ప్రవేశపెట్టడు. సీసీ కెమెరాలు ఉన్నాయి ఆఫీస్లో, జాగ్రత్త అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. మరి అలాగైతే ప్రభు ఇంటిలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. గొప్ప ఇల్లు అని ఆయన ఆఫీస్ పేరు. ఈ సీసీ కెమెరాలు ఎక్కడి వరకు వెళ్తాయి చెప్పండి? ప్రాణాత్మ కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. తర్వాత చెప్పండి, ఈ సీసీ కెమెరాకి ఆయన దృష్టి మరుగైనది కనబడే సిస్టమ్ ఏది లేదు. ఏది లేదు. నెక్స్ట్ చెప్పండి, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆయనకి అన్ని తేటగా కనపడుతున్నాయి. కొన్నింటిని మెయింటెనెన్స్ చేయట్లేదు, అందుకనే బొమ్మలు సరిగ్గా కనపడవు అనమాట. చూడండి, కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఫుటేజ్ అడుగుతారు. ఫుటేజ్ తీస్తే ఏమైద్ది? ఆడు కెమెరా శుభ్రం చేయడానుకోండి సరిగ్గా రికార్డ్ అవ్వదు. కానీ మీరు హెబ్రీ పత్రికలో మన హృదయాల్లో ఇంకా మతం ఉందా, నేను చేయవలసిన పని ఏదో ఉంది అనే ఆజ్ఞ ఉందా, ఇంకా పాతదైన పులిపిండి ఉందా, ఐగుప్తు ఉందా అనేది పరిశోధించినప్పుడు హెబ్రీ పత్రిక 4:13లో చెప్పాడు, మన దేవుని కన్నులకు సమస్తం మరుగులేక తేటగా ఉన్నది. ఇన్ కేస్ ట్రేస్ అవుట్ అయింది అనుకోండి, చిన్న పులిపిండి అంటే పాత పిండి అంటే ఆ కూర్చుంటే సరిపోద్దా, చూస్తే సరిపోద్దా అనే ఆలోచన ఏదైనా ఉంది అని చూస్తే, అప్పుడు 11వ వచనం, ప్రవేశించకుండా ఆయన అడ్డుకుంటాడు. ఆ విధేయతను బట్టి మనం ప్రవేశించలేం ఎక్కడికి? ఆ స్వాస్థ్యంలోనికి, ఆ కొనసాగింపులోనికి, ఆ జీవంలోనికి, ఆ అద్భుతాల్లోనికి, ఆ మహత్కార్యాల్లోనికి. సో ఆయన యోగ్యతను చెక్ చేస్తున్నాడు. అడుగడుగున మన జీవితాల్లో ప్రభు మనల్ని పరిశోధించి ప్రవేశపెడతాడు. గిద్యోనుతో వెళ్ళిన 300 మంది ఎవరు? వారు పరిశోధించబడిన వారు. మొదట ఎక్కువైన వారిలో ఉన్నవారిలో ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు గిలాదు కొండను విడిచిపెట్టి పారిపోవాలని చెప్పాడు. వెళ్ళిపోయారు. ఆ తర్వాత నీళ్ల దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఎవరు కృంగి నీళ్లు తాగుతున్నారో వారిని కూడా వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. కృంగిపోయే వారిని, భయపడే వారిని, వణుకుతున్న వారిని ఫిల్టరింగ్ చేసి 300 మందిని సెలెక్ట్ చేశాడు ఆయన. సో మన జీవితాల్లో కూడా శ్రేష్ఠ కార్యాలకు ప్రవేశపెట్టే ముందు ఆయన మన హృదయాలను పరిశోధిస్తాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పాడు, మరి ఎప్పుడైతే ఆయన మనలను
పరిశోధిస్తాడు. ఎస్, మనలో రెస్ట్ ఉంది. మనలో ఆ పూర్వభాజ్ఞ లేదు, పులిపిండి లేదు, ఆ నేనేదో చెయ్యాలన్న ఐగుప్తు లేదు అని అన్నప్పుడు 16వ వచనంలో కృపా సింహాసనం మన జీవితాల్లో యాక్టివేట్ అవుతుంది. గ్రేస్ ఇస్తాడు. అందుకనే మొట్టమొదటి బైబిల్ ఆదికాండం 6:8 ఉంది, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. అంటే ఆయన దృష్టిలో ఏం కనిపించింది? నోవహు కనిపించింది. నోవహు అంటే రెస్ట్. సో ఆయన దృష్టిలో ఎవరిలో రెస్ట్ కనపడుతుందో వాళ్ళు గ్రేస్ ఇస్తాడు. ప్రభు మాకు సహాయం చేయట్లేదండి చెప్పండి. ఇశ్రాయేలుకు ప్రభు సహాయం చేశాడు లేదా? ఇశ్రాయేలుకు ప్రభు సహాయం చేశాడు లేదా? లూకాసు వార్తలు ఏం చెప్పాడు చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 55వ వచనం చదవండి. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు సహాయం చేయట్లేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేల్ ఏం చేయట్లేదు? విశ్రమించట్లేదు. విశ్రమించని ఇశ్రాయేలుకు దేవుడు సహాయం చేయట్లేదు. విశ్రమించే ఇశ్రాయేల్ ఏమన్నాడు? దేవుని ఇశ్రాయేల్. ఆ ఇశ్రాయేల్ ఏ పద్ధతి చొప్పున నడుస్తుందంట? గలతీ పత్రిక 6:16 దేవుని పద్ధతి. దేవుని పద్ధతి ఏంటమ్మా? దేవుని పద్ధతి ఏంటి? 5వ అధ్యాయం 9వ వచనం, పులిసిన పిండి కలపొద్దు. ఈ ప్రేరేపణ దేవుని వల్ల కలగలేదు. కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడు సహాయం చేశాడు. ఇశ్రాయేలుకు దేవుడు సహాయం చేశాడు. ఇశ్రాయేలుకు సహాయం చేస్తానని దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. అదే క్రొత్త నిబంధన, అదే పరిశుద్ధ నిబంధన, అదే క్రొత్త ఆజ్ఞ. నేను ఇశ్రాయేలుకు సహాయం చేస్తానన్నాడు. కానీ ఇశ్రాయేలుకు ఆయన సహాయం చేయట్లేదంటే ఆ ఇశ్రాయేలు దేవుని పద్ధతిలో నడవట్లే. దేవుని పద్ధతి ఏంటి? పులిసిన పిండి కొంచెం కూడా కలపొద్దు, దాన్ని తీసి బయట పారవేయండి. వర్క్ మైండ్ వద్దు, వర్క్ మైండ్ వద్దు, రెస్ట్ మైండ్లోకి రండి. ఆయన ముగించిన పనిలో కూర్చోండి, చూడండి ఆయన మీ కొరకు వింత కార్యాలు చేస్తానని చెప్పాడు. యోవేలు గ్రంథం 2:25 ఏమన్నాడు? వింత కార్యాలు. యోవేలు గ్రంథం 2:25 ఆయన వింత కార్యాలు చేస్తూ పోగొట్టుకొనిన సంవత్సరముల పంటను తిరిగిస్తాడు. వింత కార్యాలు జరిగితే టైం అంతా మళ్ళీ రీస్టోర్ చేస్తాడు. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 1వ అధ్యాయం ఏం చెప్పాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడు. ఎందుకంట? ఇతని యందు ఏ కపటము లేదు. కపటం లేని ఇశ్రాయేల్ అంటే పులిసిన పిండి లేని ఇశ్రాయేల్. త్వరలో రాబోతుంది ఆ ఇశ్రాయేల్, మనం చూడబోతున్నాం. అయితే సంఘమే ఇప్పుడు దేవుని ఇశ్రాయేల్. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం, ఇతని యందు ఏ కపటము లేదు. అంటే ఇతడు ఎవరు? యథార్థవంతుడు, పులిసిన పిండి కొంచెం కూడా కలపనివాడు. నేను ఇలా చెప్తున్నాను, ఈ మీటింగ్ లో ఎంతమంది నిజముగా ఇశ్రాయేలీయుడు? నిజముగా ఎవరు దేవుని ఇశ్రాయేలు? ఎవరు నిజంగా దేవుని పద్ధతి చొప్పున నడుస్తున్నారు? మీకు ఆయన సహాయం చేస్తాడు. ఏ సహాయం చేస్తాడండి? సమయోచితమైన సహాయం చేస్తాడు. నీకు ఏ సహాయం కావాలో ఆ సహాయం ప్రభు చేస్తాడు. అందుకని దేవుని ఇశ్రాయేలు ఉంటే అంతే చాలు. దేవుని ఇశ్రాయేలుగా ఉండండి, కానీ కపటం పెట్టుకోవద్దు కదా. యాకోబులో ఏం లేదన్నాడు? వంకరతనం లేదు. వంకరతనం లేదు. అందుకనే ఇశ్రాయేలుకి ఏం తెలుస్తున్నాయి అన్నాడు? ఆయా దేవుని కార్యం, కాలములందు దేవుని కార్యం. యాకోబుకు దేవుని కార్యాలు తెలుస్తున్నాయి. సంఖ్యాకాండం, మాకు కార్యాలు ప్రభువా బయలుపరచు అని అడిగేవాళ్ళు తెలుసుకోండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23లో చెప్పాడు, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేల్లో శకునం లేదు. 21లో చెప్పాడు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము లేదు. ఆ ఇశ్రాయేల్ దేవుని ఇశ్రాయేల్. యథార్థవంతులు ఆనందాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు యథార్థత లేని వ్యక్తి ఆనందం అతనికి ఉండదండి. కాబట్టి యథార్థత ఏంటి? పస్కా పశువు వధించబడింది, పాత ఆజ్ఞ ఆగింది, క్రొత్త ఆజ్ఞ ఆరంభమైంది. మన లెక్కలు ఎలా ఉంటాయంటే, యేసుప్రభు భరించాడంటే ఆయన ఒక్కడే భరిస్తే ఎలాగని మనం కూడా భరించాలి.
ఎంత చెప్పే కదా, ట్రైనింగ్కి పరిగెత్తేస్తారు ఈ బ్యాచ్. కొంతమంది ఏమో కారు ఎక్కి నెత్తి మీద పెట్టుకున్నారంట. ఆ అద్దంలో చూసి అడిగాడంట డ్రైవర్, కారు ఎక్కించుకున్నదే నువ్వు మొయ్యలేవు అని కదా అంటే, నన్నంటే మోస్తారు కానీ నా కట్టెల మోపుని మీరెక్కడ, మీ కారు ఎక్కడ మోస్తుందండి, ఎక్స్ట్రా ఆయిల్ ఖర్చు అయ్యిద్ది అనుకుంటుందంట. అట్లా మనం ఏంటంటే క్రీస్తులో కూర్చొని కూడా మన భారాలు వదలట్లేదు. అది యథార్థత కాదు. యథార్థత ఏంటి? ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావని నమ్ముతున్నప్పుడు, మరి అలాగైతే నువ్వు నిజంగా నమ్మితే కూర్చో. అది యథార్థత. ఆయన వంకరతనం మనలో చూడకూడదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడిలో కపటం లేదు. యాకోబులో ఆయన ఏ వంకరతనం చూడలేదు. అందుకని ఏం జరిగింది? 23వ వచనంలో చూస్తున్నాం, కార్యములు తెలియజెప్పబడుతున్నాయి. కార్యాలు చెప్తున్నాడంటే అర్థం ఏంటి? కార్యాలు చెప్పడం అంటే దేవుడు ఎలా చేస్తాడు? నువ్వు చేయమని చెప్పడు, నేను చేయబోతున్నానని చెప్తాడు. మీదటికి నేను వస్తున్నాను, నీకు పిల్లోడు వస్తాడు అని చెప్పాడు. అలా వచ్చాడా? ఎరా నేను దుబాయ్ వెళ్తున్నాను, వచ్చే సంవత్సరం కల్లా వస్తాను, నాకు మనవణ్ణి కను అని తాతలు చెప్పినట్టు చెప్పలేదు దేవుడు. నాకు మనవణ్ణి కను, నేను వచ్చి ఆడుకుంటాను ఆడుతా అనలేదు. నేను ఇస్తాను, నేను జరిగిస్తాను అని చెప్తాడు. ఆయా కాలములందు దేవుని కార్యాలు ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడును. చెప్పబడ్డాయా లేదా? సంఖ్యాకాండం 24 చూడండి 17. సంఖ్యాకాండం 24:17. ఆయన ఆయనను చూచుచున్నాడు గాని చూచుచున్నాను గాని ప్రస్తుతం ఆయన ఉన్నట్టు కాదు, ఆయనను ఆయనను చూచుచున్నాను చూచున్నాడు గాని గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. కార్యం తెలియబడిందా లేదా? తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి ఆ రాజైన క్రీస్తును ఆరాధించడానికి వచ్చారు. నీకు దేవుడు ఏది మరుగుచాడు? యథార్థంగా ఉంటే దేవుడు నీకు ఏది మరుగుచాడు? వంకరతనం లేకపోతే దేవుడు నీకు ఏది మరుగుచాడు? కపటం లేకపోతే దేవుడు నీకు ఏది మరుగుచాడు? దేవుడు ఏది మరుగు చేసినా మనం ఓడిపోతాం. ఆయన మనకు సహాయం చేయకపోతే మనం ఓడిపోతాం. ఆదికాండం, సంఖ్యాకాండం 24 చదివాం కదా. ఇప్పుడు ఆదికాండం 24 చూడండి. ఆదికాండం 24, ఆదికాండం 24 48. నా ఆదికాండం తల 24:48లో నా తల అబ్రహామును నా యజమాను దేవునికి స్తోత్రం అన్నాడు. ఎందుకు స్తోత్రం చెప్పాడు తెలుసా? మన 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆయన ప్రయాణాన్ని సఫలం చేశాడు. ఆయన ప్రయాణాన్ని సఫలం చేశాడు. ఇక్కడ చెప్పాడు, నన్ను సరైన మార్గమందు నడిపించాడు. ఎన్ని కార్యాలు చేస్తున్నామో అన్ని సక్సెస్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి తెలుసా? అవి ఆయన మనకు చెప్పిన కార్యాలు. మనలో యథార్థత ఉన్నప్పుడు, మనలో ఏ వంకరతనం లేనప్పుడు, మనలో ఏ కపటం లేనప్పుడు ప్రభు చెప్పిన కార్యాలు ఆయన చేస్తాడు. ఖచ్చితంగా మన నోట ఒక మంచి పాట ఉంచుతాడు. ఏంటది పాట? సఫలము చేసితివి సమస్తము, సఫలం చేసితివి, నింపితివి దేవా, నింపితివి. ఖచ్చితంగా ప్రభు నింపుతాడు. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే, అబ్రహాము యజమానుడి పేరు, అబ్రహాము దాసుని పేరు ఏంటంటే ఎలి అజర్. ఎలి అజర్ అంటే, అజర్ అంటే సహాయము. సో దేవుడు సమయోచితమైన సహాయం చేస్తాడు. దీనిని ఇంకో మాటలో ఎలా చెప్పాడు? 27, 24, 27 ఏంటంటే, తన కృపను తన సత్యమును ఆయన చూపుట మానలేదు. సఫలం చేశాడు, సరైన మార్గంలో నడిపించాడు. 42లో చూడండి, సఫలం చేశాడు. 48లో చూడండి, సరైన మార్గం నడిపించాడు. తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఎందుకు ప్రభు ఇలాగ మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడంటే, ఆయన చెప్పాడు, నీలో నేను ఏ వంకరతనం చూడలేదు. సో ప్రభు మన హృదయాలను పరీక్షిస్తుంటుండగా, ప్రాణాత్మ కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతున్న ఆయన వాక్యానికి మరుగులేక సమస్తం తేటగా కనబడుతుందని మనకు అర్థమైతే తెలుసుకోండి, కార్యాల్లో ప్రవేశపెట్టేది మనుషులు కాదు, కార్యాల్లో ప్రవేశపెట్టేది దేవుడే. దేవుడు మనల్ని కార్యాల్లో ప్రవేశపెట్టాలంటే ఆయన మన హృదయాలను పరిశోధిస్తుంటుండగా, మన హృదయాల్లో యథార్థత ఉందా, కపటం లేదా, వంకరతనం లేదా, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాల్లోనికి ప్రవేశపెడతాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆశ్చర్యపోయే కార్యాలు చూపిస్తానని చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 20లో ఆశ్చర్యపడునట్లు గొప్ప కార్యాలు అగుపరుస్తానన్నాడు. వింత కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు.
ఆటంకపరిచే వారికి వార్నింగ్ ఇచ్చాడు యేసుప్రభు. ఎలా తెలుసా? వీటికే మీరు అడ్డం చెప్పాలనుకుంటున్నారు, ఎంతకంటే గొప్ప కార్యాలు జరుగుతాయి, మీరు ఆశ్చర్యపడినట్లు అని చెప్పాడు. అందుచేత ప్రభువుని మనం వేడుకోవాలి. ఏమనంటే, ప్రభా, నేను ఎప్పుడు యథార్థంగా ఉండే కృప నాకు దయచేయండి. నా హృదయంలో ఏ వంకరతనం ఉన్నా నీకు కనపడిద్ది, ఏ కపటం ఉన్నా నీకు కనపడిద్ది. పౌలు చెప్పాడు కదా, మా అతిశయం ఏదన్నాడు? నిష్కాపట్యం. కాబట్టి కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 12లో చెప్పాడు, మా అతిశయం ఏంటంటే కపటం లేకపోవటమే. కపటం లేకపోవటమే మన అతిశయం. యథార్థత కలిగి ఉండటమే మన అతిశయం. పాత పిండిని కలపకపోవటమే మన అతిశయం. పులిసిన పిండిని మనం కలపకపోవటమే మన అతిశయం కావాలి కదా. అందుకనే పులి అని పిండికి ఏమని పేరు పెట్టాడు? పులి అని క్రొత్త ముద్ద, పిండి. క్రొత్త ముద్ద. ఉం? చదవండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో పులి అని పిండికి ఏమని పేరు పెట్టాడు? చదవండి, 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులిని రొట్టెతో ఆ పులి అని పిండి అంటే ఏమని పేరు పెట్టాడు? నిష్కాపట్యం. కపటం లేకపోవటమే పులిసిన పిండి కలపకపోవటం. కాబట్టి కపటం లేదా కార్యాలు చూస్తారు. ఫిలిప్పి 1:11 చెప్పండి. శ్రేష్ఠ కార్యాలు మనం వివేచించగలం. ఇప్పుడు దాకా మనం చూసిన కార్యాలు వేరు, ఇంకా గ్రేట్ థింగ్స్ దేవుడు ఓపెన్ చేయాలి. ఆయన మన యోగ్యతను పరీక్షిస్తాడు. మన యోగ్యత ఏంటంటే యథార్థ హృదయం. ఆయన మనకు అప్పగించాలి. మనుషులు కాదు అప్పగించేది, కార్యాలు దేవుడు అప్పగిస్తాడు. ఇదిగో, నువ్వు ఈ ఈ ఈ వర్తమానం చెప్పు అని ప్రభు అప్పగించి ఆ వర్తమానంలోనికి అనేక చేపలు పడేటట్టు చేస్తాడు. ఈ పాట రాయమని చెప్తాడు, ఆ పాట రాసి అనేకుల హృదయాలను కదిలిస్తాడు. ఈ ఈ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయని ఒక పని అప్పగించి ఆ పని ద్వారా అనేకులు స్థిరపరుస్తాడు. ఏదైనా ఆయనే వాడుకోవాలి, కానీ ఆయన చెక్ చేసేది మాత్రం ఖచ్చితంగా యథార్థత. ముందు నుంచే హృదయంలో ఆయన అప్పగించాలని ఆలోచనతో కూర్చున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు తేల్చేశాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, వాడు ద్రోహి అని చెప్పాడు. ఆ ద్రోహి ముందే తెలిసిపోయాడు కాబట్టి వాడు శ్రేష్ఠ కార్యాల్లో, ఆత్మకార్యాల్లో, అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి వాడు ప్రవేశించకుండా ప్రభు ముందే వాడిని పంపించేశాడు. కాబట్టి త్రోసివేసేది మనుషులు కాదు, త్రోసివేసేది దేవుడే. మనం హృదయాల్లో కపటం పెట్టుకుంటే ప్రభువే మనల్ని కార్యాల్లో నుంచి బయటికి గెంటేస్తాడు. ఎందుకంటే నేను మనం చదివాం కదా, ప్రభు పిలిచిన వాళ్ళందరూ రాలేదు. అందుకనే పిలుపు ఇంకొకరికి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు రాలేదు కాబట్టి మేమే దిక్కయ్యాం అనుకున్నారు. అలా అనుకున్నవాడు ఏమయ్యాడు? పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడు, వాడిని బయటికి గెంటాడు మళ్ళీ. కాబట్టి ఇక్కడ బయట అంటే 2 అర్థాలు ఉన్నాయి. అగ్నిగుండం, 2 వెలుపల చీకటి. అగ్నిగుండం అంటే ఏంటంటే, మొదట పిలిచాడు చూసారా, వారు రాలేదు, వాళ్ళు అగ్నిగుండంలో ఉన్నారు. పిలిస్తే వచ్చిన తర్వాత పెండ్లి వస్త్రం లేక బయటికి వెళ్ళాడు చూసారా, అతడు అగ్నిగుండంలోకి వెళ్ళలేదు, వెలుపల చీకట్లోకి వెళ్ళాడు. ఈరోజు రక్షించబడ్డారా అంటే రక్షించబడ్డారు, కానీ రక్షణానందం లేదు చాలా మందికి. ఆనందం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రక్షించబడి ఆనందం లేని వాళ్ళు అగ్నిగుండం అనే బయటికి వెళ్ళలేదు, వెలుపలి చీకటి అని బయటికి వెళ్ళారు. ఈ ఆనందం ఎవరి కొరకు విత్తబడింది? ఇది యథార్థవంతులకే. అందుకనే నువ్వు పెండ్లి వస్త్రం ఎందుకు ధరించుకోలేదంటే, వీడి హృదయంలో ఒక భావం ఉంది. ఏంటంటే, ఆ ఆయన పిలిస్తే ఎవరు రాలేదు, అందుకే నేనొచ్చాను అనుకుంటున్నాడు. నేనొచ్చాను అని అనుకున్నాడు కాబట్టి ఆ మ్యారేజ్ ప్రోగ్రామ్ ని వాడు చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అయితే అమర్యాదగా ప్రవర్తించిన వాడికి ప్రభు, నువ్వు లేకపోతే కార్యక్రమం ఎలా జరిగిద్ది అని అనలేదు, వీడిని ఎత్తి బయట పడేయండి అని చెప్పాడు. కాబట్టి అగ్నిగుండంలో విశ్వాసి పడవేయబడ్డు కానీ ఏడ్పు పండ్లు కొరుకుట అనే అనుభవంలో పడవేయబడతాడు. అందుకనే చూడండి, మనం మొన్న రాత్రి
నల్లజర్లో విన్నట్టుగా కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ప్రజల రాత్రి అంతా ఎలుగెత్తి ఏడ్చారని ఉంది కదా సంఖ్యాకాండం 14 ఎందుకంటే మమ్మల్ని గుర్తించట్లేదు, మమ్మల్ని ముందు పెట్టట్లేదు అని ఎప్పుడు ఏడుపులే. సంఖ్యాకాండం 14 ఆ సర్వ సమాజం ఎందుకు ఏడ్చిందంట? మేము వారి దృష్టికి మిడతల్లాగా కనపడుతున్నాం అనుకున్నారంట. ఇంకా అలా అనుకున్న వారు ఏం చేస్తారు? ఆ రాత్రంతా ఏడ్చారంట. సరే ఏడ్చాడు కాబట్టి వీడిని విశ్రాంతిలో పడేయమన్నాడా? ఏడ్చినోళ్ళు ఎవ్వరు విశ్రాంతిలోకి ప్రవేశపెట్టొద్దు అని చెప్పాడు. సంఖ్యాకాండం 14 మొదటి వచనంలో ఏముంది? ఆ సర్వ సమాజము కదా! ఇప్పుడు వర్తమానాలు ఎలా ఇస్తున్నారంటే ఏడుస్తున్నాడులే ఫోన్‌లో ప్రసంగం ఇచ్చేయండి అయిపోద్దని ఇస్తున్నారు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే ఏడ్చేవాళ్ళు ఎవరికీ ఏది ఇయ్యొద్దని చెప్పాడు. సంఖ్యాకాండంలో 14 మనం అదే చూస్తాం. నా సేవకుడైన కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతన్ని మాత్రమే నేను అందులో ప్రవేశపెడతాను అని చెప్పాడు. తర్వాత యెహోషువను కూడా ఆయన ప్రవేశపెట్టాడు. కావాలంటే మీరు చదువుకోండి. సంఖ్యాకాండం 14 మొదటి వచనంలో వారు ఎందుకు ఏడ్చారు? మేము మిడతల్లాగా కనపడుతున్నామండి అని వాళ్ళు అనుకోని ఏడ్చారు. ఏడ్చినందుకు ఆయన 24లో ఒక ప్రమాణం చేశాడు. అదేంటంటే ఆహ్, కాలేబు మాత్రమే ప్రవేశిస్తాడు. యెహోషువ మాత్రమే ప్రవేశిస్తాడు. 38వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోషువ, కాలేబు మాత్రమే బ్రతికారు. కాబట్టి మనమంటే ఏమంటామంటే ఏడుస్తున్నాడు పాట ఇవ్వండి, ఏడుతున్నాడు ప్రార్థన ఇచ్చేయండి, ఏడుతున్నాడు వర్తమానం ఇచ్చేయండి. కొన్ని రోజులు ఏడుతూ మానేస్తాడు అంటాం. ప్రభువు అలా చేయడు. నీ హృదయంలో యథార్థత ఉంటే వాడుకుంటాడు. నీ హృదయంలో కపటం లేకపోతే నీకు అవకాశాలు ఇస్తాడు. ప్రభువు అవకాశాలు ఇవ్వని వ్యక్తికి మనం అవకాశాలు ఇస్తే దాని అర్థం ఏంటి? సైన్యాధిపతి అని యోవాబు అబ్షాలోమును చేర్చుకున్నట్టు కాదా? బేతేలు దగ్గర తినొద్దని చెప్తే ముసలివాడు ఆ బేతేలు దగ్గరికి వచ్చిన వాడికి అన్నం పెట్టినట్టు కాదా? కాబట్టి ఇటువంటి వాటిని ప్రభు చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుడు చేరదీయని వారిని మనం చేరదీస్తున్నామో, మనం ఒక అక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాం. మనం బుద్ధి చెప్పాలండి. కొంతమందికి ఏం బుద్ధి చెప్పాలంటే, అవకాశాల కొరకు కాదు మనము. మనం వెయిట్ చేయాల్సింది విశ్రాంతిలో ఉంటే యోగ్యులని ఆయనే పరీక్షించి వాడుకుంటాడని చెప్పాలి. ఎవరు వాడుకోలేనోళ్ళని నేను వాడుకుంటున్నాను అని మనం వాడుకోకూడదు. మనం అంత గొప్పోళ్ళమా? గొప్ప ఇల్లు ప్రభువుది. ఆయన ఇంటిలో ఉన్నవారిని ఆయన వాడుకుంటాడు. ఆయన మన హృదయాలను పరిశోధించి, కపటం లేదని ఎరిగి, వంకరతనం లేదని గుర్తించి, యథార్థత కలిగినోడని తెలుసుకొని వాడుకుంటాడు. అందుకనే చూడండి మనుషులు వాడుకునే వాళ్ళకి, దేవుడు వాడుకునే వాళ్ళకి చాలా తేడా తెలిసిపోద్ది మీకు. మనుషులు వాడుకునే వాళ్ళు ఆ మనుషులను సంతోషపెట్టడానికి వర్తమానం చెప్తారు. దేవుడు వాడుకునేవారు దేవుణ్ణి సంతోషపెట్టడానికి వాక్యం చెప్తారు. దేవుణ్ణి సంతోషపెట్టే వర్తమానం ఎప్పుడు కూడా దైవ ప్రజను ముందుకు తీసుకొని వెళ్ళిపోతాయి. హెబ్రీ పత్రిక 10:38 కొనసాగింపు వర్తమానం దొరుకుతది. అప్పుడు దేవుని ఆత్మ మనలో ఆనందిస్తాడు. కాబట్టి బాలాకును ఆనందింప చేయటానికి వచ్చాడు బిలాము. ఎందుకంటే బిలామును బాలాకు వాడుకున్నాడు. అలాగే మన జీవితాల్లో మనుషుల చేత వాడబడకూడదు. యథార్థత ఉంటే ప్రభువే లేపి వాడుకుంటాడు. మనం ఎంత మరుగుగా ఉన్నా గిద్యోనులాగా ప్రభు పిలిచాడు లేదా? గానుగ చాటునున్న గిద్యోనును పిలిచాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడు. వాస్తవంగా జగన్నాథపురం అనేది ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమంటారు ఇప్పుడు కాకినాడ ప్రక్కన ఉన్న జగన్నాథపురం అంటారు. కానీ ఈరోజు జగన్నాథపురం అడ్రస్ ఏంటో చాలా మందికి తెలిసేటట్టు ప్రభు చేస్తాడు. ఇంతవరకు తెలిసింది వేరు. ఇంకా తెలియపరుచుకుంటాడు. అప్పట్లో మా ఊరికి రావడానికి మంచి రోడ్డు లేదు. ఇప్పుడు మంచి రోడ్డు పడింది. అలాగే కాకినాడ పట్టణానికి మేము రాత్రి బయలుదేరి వచ్చినప్పుడు ఈ లోపలికి రావడానికి కూడా మంచి రోడ్డు లేదు. కానీ ఇప్పుడు హైవే మొత్తం పెద్దాపురం వరకు హైవే వరకు కంప్లీట్ అయిపోవచ్చింది. మళ్ళీ ఇటు కూడా హైవే అయిపోతుంది. సో ప్రభువు ముందు తన కార్యాలు, తర్వాత తన మార్గాలు ఆయన జరిగిస్తాడు. ఆశపడండి, ప్రభువు వాడుకుంటాడు. యథార్థవంతుల కొరకు ఆయన ఆనందాన్ని విత్తాడు. మన నిష్కాపట్యం ఏంటంటే పులిసిన పిండిని కలపకపోవటమే. ఏ పులిపిండి లేనివాడు హృదయములో ఐగుప్తును కలిగినవాడు కాదు. ఈ తిరుగుబాటు అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్పాడు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం
7వ అధ్యాయం 39వ వచనం చదువు. అపొస్తలుల కార్యములు 7:38. 39 చదవండి. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై చూడండి మాకు ఇక్కడ ముందు రాశాడు, వాళ్ళ హృదయాలలో ఐగుప్తుంది. హృదయాల్లో ఏముంది? ఆ పాత అగ్ని ఇంకా ఉంది. అందుకనే కొంతమంది అప్పుడప్పుడు ఆ పాత పాటలు పాడేస్తా ఉంటారు. పాడేసినప్పుడు అమ్మో బర్నబాస్ అన్న ఉన్నాడా, నేను చూసుకోలేదు అంటారు. అంటే హృదయాలను పరిశోధించేది నేనేనా? సరేలే, ప్రభు చూసుకుంటాడులే. ఇంకోసారి పాట ఇవ్వడరా మనకి. ఏం పాట పాడాం మనం? ఈ పాట బాగుంటదని అది పాడాం. ఇప్పుడు అన్నయ్య వచ్చేసాడు, చూశాడు. అంటే వాడుకునేది నేనే అని మీరు అనుకుంటున్నారు. అందుకే నాకు భయపడుతున్నారు. దేవునికి భయపడేవాళ్ళు దేవుడు చూస్తున్నాడుగా. మనం ఇంకా ఐగుప్తు పాటలు పాడుతున్నాం లేదు కదా. ఏం చేశానయ్యా నీకోసం, ఏం చేశానయ్యా నీకోసం అని పాడుతున్నాం గాని ఆయన ఏం చేశాడయ్యా మన కోసం అనే పాట పాడరే. ఆయన మన కొరకు ఏం చేశాడని పాట పాడాలి. క్రొత్త ఆజ్ఞ పాడండి. వంకరతనం లేదని చూస్తాడు, మనల్ని వాడుకుంటాడు ప్రభు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఇతనికి మన పితరులు లోబడనొల్లక, ఎందుకు లోబడలేదంటే వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు లోబడమంటే మన హృదయంలో వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన ఉంది. అప్పుడు ఇంక లోబడం. ఐగుప్తు ఉంది, లోబడం. పూర్వభాగ్నం ఉంది, లోబడం. పాత పిండి ఉంది, లోబడం. పులిసిన పిండి ఉంది, లోబడం. లోబడకపోతే ఏం జరిగిద్ది? ఆ నాయకుడికి ప్రభు ఎక్కడ తీసుకెళ్లాలో చెప్పాడు. అతన్ని వెంబడించకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఇదే చెప్పాడు. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాము. ఒక్క నిమిషం. 12వ అధ్యాయంలో ఆయన యుద్ధకు వచ్చారన్నాడుగా 24లో. మళ్ళీ ఆయన యుద్ధకు వెళ్ళుదామంటాడండి 13లో. వచ్చారు అనేది పరలోకం, వెళ్ళుదాము అనేది పరలోక రాజ్యం. వచ్చారు అనేది నీతి, వెళ్ళుదాము అనేది జీవం. వచ్చారు అనేది స్థితి, వెళ్ళుదాము అనేది స్వాస్థ్యం. వచ్చారనేది కూర్చుండుట, వెళ్ళుదాము అనేది చూచుట. కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చాం, కానీ ఇప్పుడు మనము చేయవలసిన ప్రయాణం ఒకటి ఉంది. ఆ ప్రయాణంలో మనకు ప్రభు ఎవరిని పెట్టాడు? 7వ వచనం, మీ పైన నాయకుల్ని పెట్టాడు. ఆ నాయకులు ఎక్కడి వరకు తీసుకెళ్తారు? అంతము వరకు తీసుకెళ్తారు అన్నాడు. అంటే వారికి అడ్రస్ చెప్పాడు ప్రభు. తెలియక మొదట్లో మోషే ఏమనుకున్నాడు అంటే మా మామగారు నడిపిస్తాడు అనుకున్నాడు. అందుకనే మామ ఇక్కడ ఎక్కడ దిగాలో అన్ని నీకే తెలుసు మామ అన్నాడు. కానీ దేవుడు మామగారిని ఏం చేశాడు? పని పెట్టి నువ్వు వెంటనే ఇంటికి వచ్చి నీకు పని ఉందిరా వచ్చేయమన్నాడు. ఎందుకంటే మోషే మామగారు మోషేని నడిపిస్తే మోషే ఇశ్రాయేలీయులను మోషే మామ దగ్గరికే తీసుకొస్తారు. మోషే మామకు తెలియని సంగతులు దేవుడికి తెలుసు. అక్కడికి మోషే తీసుకొని వెళ్ళాలి. అందుచేత మామ మందను మేపటం, చెప్పండి, మాంగారి దృష్టిలో మాంగారి ఉద్దేశాలను నడటం దేవుని చిత్తం కాదు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఇత్రో మందను మేపుతున్న మోషేకు ప్రభు కనిపించి నియమించినప్పుడే వారిని ఎక్కడికి తీసుకురావాలో ఆ పర్వతం దగ్గరే మోషేతో మాట్లాడాడు. అందుకనే మనము నిర్గమాకాండంలో ఒక మంచి మాట చదువుతాం. చదవండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీ చేతులు స్థాపించిన ఆలయమందు వారిని నిలబెడతాం. చదవండి 15-17. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు 17 చదువు తమ్ముడు. నీవు 15-17 చదువు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెట్టదవు. అదన్నమాట. సో ఎక్కడ మాట్లాడుతున్నాడు ఇది మనం చూస్తున్నాం. మోషేకు దేవుడు చెప్పాడు, నువ్వు వారిని ఈ కొండ మీదకు తీసుకొని వస్తావు, వారిని నువ్వు ఇక్కడికి నడిపిస్తావు అని చెప్పాడు. కాబట్టి నాయకుడికి వర్తమానం దేవుడిచ్చాడు. ఈ సంగతుల అంతమేంటో ప్రభు చెప్తాడు.
మనం చేయాల్సిన పని ఏంటంటే అంతము వరకు వారు నడుచుకునే రీతిని మనం అనుసరించాలి. బస్సు మధ్యలో దిగిపోయామనుకోండి, ఆ బస్సు వెళ్ళాల్సిన చోటు ఏదో అక్కడికి మనం చేరుకోలేం. అలాగే శిబిరం వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళే మార్గాన్ని ప్రభు నాయకులకు అప్పగించాడు. 13, 17 మీరు వారి మాట విని వారికి లోబడాలని. కానీ మనం లోబడలేం. ఇప్పుడంటే మన హృదయంలో వెనక్కి తీసే ఆలోచన ఉన్నప్పుడు ఇక మనము లోబడలేమన్నమాట. అయితే వినండి, అబ్రహాము దాసుడితో ప్రమాణం చేసినప్పుడు ఆ అమ్మాయితో రమ్మని చెప్పు అన్నాడు కదా. అబ్రహాము ఏం చెప్పాడు? ఆ అమ్మాయిని రమ్మని చెప్పు, రాకపోతే ఏం చేయమన్నాడు? ఇస్సాకుని తీసుకెళ్దాం అన్నాడా? ప్రమాణం నుండి విడుదల పొందుకుంటాం. ఈ ప్రమాణం నుంచి విడుదల నేను దీని విషయంలో లెక్క అడగను. అలాగే ఒక నాయకుడికి కూడా ప్రభు ఏం చెప్తాడంటే, నీ మాటిని ఎంతమంది నడుస్తారో వాళ్ళని తీసుకొనిరా, నా దగ్గరికి తీసుకొనిరా, విననోళ్ళని వదిలే, వాళ్ళ విషయంలో నేను లెక్క అడగను. అందుకనే హెబ్రీ 13, 17 ఏమన్నాడు? ఎవరికి మనం లెక్క ఒప్పచెప్పాల్సి ఉందో ఇలా చెప్పాడు, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పాలి. అందుకనే వారు మీ ఆత్మలు కాస్తున్నారు. ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గురించి అడుగుతాడు రేపొద్దు క్రీస్తు న్యాయపడిన దగ్గర, ఫలానా వ్యక్తి గురించి ప్రభు లెక్క అడిగినప్పుడు నేను చెప్తాను, ప్రభా అతడు నేను రమ్మన్నాను కానీ అతడు మధ్యలో నన్ను వదిలేశాడు అని అంటే ప్రభు చెప్తాడు, ఈ ప్రమాణం నుంచి నీకు విడుదల కలిగింది, దాని విషయంలో ఉత్తరవాది కాదు. నేను ఉత్తరవాదిని కాదు. మీరు ఎవరైనా కూడా నన్ను వెంబడించకపోయినా, ఈ వాక్యాన్ని వెంబడించకపోయినా నేను మీ విషయంలో ఉత్తరవాదిని కాదు. ప్రభు నాకు ఇచ్చిన ప్రమాణం ఏంటంటే, నువ్వు తీసుకొనిరా, నువ్వు లెక్క చెప్పు. ఒకవేళ రాకపోతే స్టాండర్డ్ తగ్గించొద్దు. నేను చెప్పే కదా ఇందాక, మీలో ఎవరో అలుగుతున్నారని, అత్తమాటు మొహం పక్కకు పెడుతున్నారని స్టాండర్డ్ తగ్గించేదైతే ఉండదు. ఇస్సాకుని ఇక్కడి నుంచి రెబ్కా దగ్గర తీసుకొని పోయేదైతే ఉండదు. స్టాండర్డ్ అదే, రెబ్కాయే రావాలి, ఇస్సాకుని తీసుకొని పోకూడదు. అలాగైతే మేము రామంటారా? వాళ్ళ విషయంలో మీకు విడుదల, వాళ్ళ విషయంలో నేను లెక్క చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉందంటారా? చెప్పండి. రేపటి నుంచి మీరు జూమ్ మీటింగ్కి లేదండి, వాక్యం వినడానికి ఖచ్చితంగా రాలేదు, లేదు. మీ గురించి నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు లెక్క చెప్పాల్సింది ఎప్పుడంటే ఈ పరిచర్లో ఉన్నంత వరకే. నేను ఈ పరిచర్లో మీరు లేనప్పుడు నేను మీ గురించి లెక్క చెప్పక్కర్లేదు. మీరు ఎవరి పరిచర్లో ఉన్నారో వారు చెప్పుకుంటారు ఇక లెక్క. మీ విషయంలో నాకు భారం తగ్గిపోద్ది. ఆ స్థానంలో ప్రభు ఎవరో ఒకరు చేరుస్తాడు ఖచ్చితంగా, యోగ్యులైన వారిని. హెబ్రీ పత్రిక 13, 7 ఏం చెప్పాడంటే, అంతము వరకు అనే మాట ఫుట్ నోట్లో రాశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంగతుల అంతం, లేకపోతే ఈ పరిచర్య అంతం, లేకపోతే ఈ ఏర్పాటు అంతం కదా. తిమోతి 1 పత్రిక 1 అధ్యాయము 3 ఏముంది? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కదా. ఈ పదాన్ని ప్రభు నాకు తెలియపరిచాడు. మళ్ళీ చెప్తున్నా, నేను ఏ ఇంగ్లీష్ వర్తమానం విని పదం తెచ్చుకోలేదు. ఈ పదం ప్రభు నాకు తెలియపరిచాడు, బయలుపరిచాడు. ఈ పదం నాకు బయలుపరిస్తే ఈ పదం పట్టుకొని బయటకు పోతే ఎలాగా? ఈ పదం యొక్క అంతమేంటో నాకు ప్రభు చెప్తాడు. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి అనే పదం ప్రభు నాకు చూపించాడు. దాని అంతమేంటో ప్రభు నాకు చెప్తాడు. కాబట్టి నువ్వు ఇచ్చటుండుట క్షేమకరం. చివరి వరకు వెళ్ళే ప్రయాణం ఏంటో ఇందులో బయలుపరచబడుతుంది. ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ రోజు మనం పిలుపు అనే దాకా వచ్చాం, దేవునికి స్తోత్రం. నిన్న మనం వింటున్నాం, జగత్ పునాది వేయబడక ముందు. ఈ వివరణ మీకు ఏ పుస్తకాల్లో దొరకదు. మీరు కావాలంటే ఏ పుస్తకాలైనా చదవండి. జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు అనేది ఉంటది, కానీ విమోచకుడు ఎలా నియమించబడ్డాడు, ఆ విమోచకుడే సమస్తాన్ని ఎలా సృజించాడు, ఈ అద్భుతమైన వివరణ ఈ పరిచర్లో ప్రభు బయలుపరిచాడు. అయితే ఇప్పుడు మీరేమనుకోవచ్చు అంటే, కొద్ది మందిమే కదా, ఆయన తృణీకరించవచ్చేమో, కానీ రానున్న దినాల్లో దేవుడు దీన్ని ఒక ప్రపంచం చేస్తాడు. ఎందుకంటే ప్రతి రెవల్యూషన్ కొంతమందితోటి స్టార్ట్ అయింది. మీరు చూడండి, యేసు ప్రభు యొక్క రెవల్యూషన్ ఎంతమందితో స్టార్ట్ అయింది? జస్ట్ 11, నెంబర్ 11.
ఒకడు ద్రోహి తీసేస్తే 11 మంది. 11 మందితో ప్రారంభమైన ఉద్యమం ప్రపంచమంతా రగులుకుంది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు 11 మంది కంటే ఎక్కువే ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ ఉద్యమం రగులుకొని ముందుకెళ్తుంది. రానున్న దినాలు ఒకప్పుడు లైవ్ వాచింగ్ ఎంత? ఇప్పుడెంత? ఒకప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తే ఎంతమంది చూసారు? ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు? రానున్న దినాల్లో దీన్ని ఇంకా డెవలప్ చేస్తాడు ప్రభు. అది మనకెలా తెలుస్తదంటే వర్తమానం ఇస్తున్న తీరును బట్టి. మళ్ళీ అవే సంగతులు మనం ముచ్చటించుకుంటూ కూర్చున్నాం అనుకోండి ముందుకెళ్తామన్న నమ్మకం ఏమి లేదు మనకి. కానీ బయలుపడుతున్న సంగతులు, జరుగుతున్న అద్భుత కార్యాలు బట్టి సో దేవుడు ఏం చేయబోతున్నాడో మనకు అర్థమైంది. అయితే ఈ అగ్నిలో, ఈ మంటలో మనము నిలిచి ఉండాలి గానీ, హృదయంలో ఐగుప్తు పెట్టుకుంటే మాత్రం మాట వినటానికి ఇష్టమే ఉండదు మనకి. అయితే ప్రభుకు స్తోత్రం. మాట వినని వారి విషయంలో మనం లెక్క చెప్పాల్సిన అవసరమే లేదు. ఇస్కరియోతు యోధా గురించి యేసుప్రభు లెక్క చెప్తాడా? అందుకనే యేసుప్రభు ఒక మాట చెప్పేశారు ముందే. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారిని పరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. యేసుప్రభు భూమి మీద ఉండగానే వాడి గురించి ప్రభు లెక్క చెప్పేశాడు. ఏమనంటే అతని గురించి నేను లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. సో అదనమాట. సో అద్భుతమైన విషయం ఏందంటే మీలో యథార్థత ఉంటే ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. కపటం లేకపోతే ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. వంకరతనం లేకపోతే ప్రభు వాడుకుంటాడు. సో అందుచేత ఎల్లప్పుడూ మన హృదయంలో ఐగుప్తు లేకుండా ఉంటే అంతే చాలు. ప్రభు వాడుకుంటాడు. ఒకవేళ ప్రభు వాడుకోని వ్యక్తిని మనం చేరదీసినా ప్రభు మనల్ని కూడా ఈ విషయంలో లెక్క అడుగుతాడు. మరి యోవాబు విషయంలో దావీదు తర్వాత చేసిన చర్య ఎలా ఉందో యేసు ప్రభు చేసే చర్య కూడా అలాగే ఉంటదన్నమాట. కాబట్టి ఈ కీర్తనలో 97వ కీర్తనలో యథార్థవంతులే ఆనందంగా ఉంటారని, అలాగే దేవుని ఇశ్రాయేలుకి ఆయన సహాయం చేస్తాడని మనం తెలుసుకుందాం. ఈ రెండు మాటలు నాతో చెప్పండి. యథార్థవంతులే ఆనందంగా ఉంటారు. చెప్పండి. యథార్థవంతులే ఆనందంగా ఉంటారు. చెప్పండి. యథార్థవంతులే ఆనందంగా ఉంటారు. చెప్పారా? యథార్థవంతులే ఆనందంగా ఉంటారు. రెండు ఏం చెప్పారు? దేవుని ఇశ్రాయేలుకి ఆయన సహాయం చేస్తాడు. వంకరతనం లేని ఇశ్రాయేల్, కపటం లేని ఇశ్రాయేల్ కదండి. పులిపిండి లేని ఇశ్రాయేల్కు దేవుడు సహాయము చేస్తాడు. ఆ ప్రభు సహకరించకపోతే ఎంతమంది మనల్ని ఆదుకున్నా పని జరగదు. సో గమనించండి. అందుకనే నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో మోషే చేతులు బరువెక్కినప్పుడు 12లో మరి ఆ ప్రక్కన ఈ ప్రక్కన అహరోను హూరులు ఆదుకున్నారు. ఈరోజు కూడా కొంతమందిని జాకీలు పట్టు లేపుతున్నారు. ఎంత లేపినా ప్రభు ఏర్పాటులో లేని వ్యక్తి అక్కడే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేశారంటే దానియేలు గారి అబ్బాయి డెవలప్ అయిపోతున్నాడు, మా పిల్లల్ని కూడా సేవకు అప్పగించేద్దామని అప్పగించేశారు. అట్లా ఇంక కుదరదు. దానియేలు గారి అబ్బాయి అనే దానిలో ఏమి లేదు లెక్క. కేవలము ఆయన కృప ఉంటేనే మా ప్రభు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి రాత్రి నేను వస్తుంటుంటే ప్రభు నా హృదయంలో ఇలాగ చెప్పాడనమాట. పులిని చూసి నక్కవాతలు అనేది సామెత. కానీ ప్రభు అన్నాడు, ఇలాగు చేయి చూచిన వాడు మునిగిపోతాడు అని చెప్పాడు. అది సామెత కాదు, వాక్యం. కాబట్టి ఎవరో డెవలప్ అయిపోతున్నారు, మనం ఏదో చేసేయాలని అనుకుంటే మునిగిపోతాం, బెదరో. అలాగు చేయి చూడొద్దు, ప్రభువు నిన్ను చెయ్యాలి అలాగ. కాబట్టి అలాగ మనము ఇమిటేట్ చేయటం ద్వారానో అలాగ చేయి చూడటం ద్వారానో ఇశ్రాయేలీలు చేసినట్టు ఐగుప్తీయులు చేయి చూచి ఏమయ్యారు? నిర్గమకాండం 14వ అధ్యాయంలో జరిగింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాశాడు ఏమనంటే అలాగు చేయజూచి ఐగుప్తీయులు 29వ వచనం మునిగిపోయారు. నీ ప్రత్యేక దేవుడు నీకు ఇస్తాడు. ఆదుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. జాకీలు పట్టుకొని ఎవరు మనం లేపాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బ్రదర్ అనిల్ కుమార్ గారి దృష్టిలో పడితే ఆయన కృపావాక్యం చెప్తున్నాడు. ప్రపంచమంతా తెలిసిపోతామన్నారు ఒకళ్ళు. అది జాకీలు పట్టు లేపటమే. ప్రభు అటువంటి పరిస్థితి ఇవ్వడు. నిజం చెప్పండి, మనకు నీతి అలాగ కలిగిందా?
నీతి అలా కలిగిందా? కాబట్టి కొనసాగింపు కూడా అలా కలదు. గలతీ 3:21 ఏమన్నాడు? నీతి ఎలా కలిగిద్దో కొనసాగింపు కూడా అలా కలిగిద్ది. కాబట్టి ఎవరో ఒక పెద్దోళ్ళు దృష్టిలో పడాలని అనుకునే వ్యక్తులు ఎవరంటే వాళ్ళు యథార్థవంతులు కాదు. మనం ఎవరి పెద్దోళ్ళ దృష్టిలో పడక్కర్లొద్దు. ప్రభువు దృష్టిలో మన హృదయం యథార్థంగా ఉంటే ప్రభు వాడుకుంటాడు. వంకరతనం లేకపోతే ప్రభు వాడుకుంటాడు. అంచేత అలాగు చేయి చూస్తే మనం మునిగిపోతాం. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ప్రత్యేకత ఏంటి? సముద్రం మీద నడవమన్నాడు. ఐగుప్తీయులకు అలా చెప్పాడా? మీరు కూడా నడిచిరండి అని. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు నడిచెళ్ళారు. చెల్లిద్ది. నీకు చెప్పలేదు, నువ్వు నడవద్దు, మునిగిపోతావు. కాబట్టి ఈరోజు మనము చాలా మందిని ఆదుకుంటున్నాం కానీ ప్రభు ఆదుకోకపోతే మనం ఆదుకున్నా పని అవదు. కాబట్టి మనం అందరం ప్రభు వైపు చూద్దాం. 97వ కీర్తన ప్రకారం మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడనే మాట మనం గమనిస్తున్నాం. ఫైనల్ 8వ వచనం చదువు. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము 97వ తీసుకుని కీర్తన 8వ వచనం అండి. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించున్నారు. యూదా కుమార్తెలు ఆనందించున్నారు. ఏలయనగా రైట్. ఒక మంచి మాట ఉంది చూడండి ఇక్కడ. 8వ వచనంలో ఏముందంటే నీ న్యాయ విధులను బట్టి సంతోషం. యోధా కుమార్తెలు ఆనందిస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే 9వ వచనంలో చూస్తున్నాం గలవాడుగా మరి యేసుక్రీస్తుని దేవుడు హెచ్చించాడు. వినండి, ప్రభువు ఇక్కడ చెప్తున్నాడు, సియోను కుమార్తె ఎప్పుడు ఆనందిస్తుందంటే ఆయన మహోన్నతుడుగా, ఔన్నత్యం గలవాడు. మీరు కూడా హెచ్చించబడితే సియోను కుమార్తెలు ఆనందిస్తున్నారనేది మన జీవితాల్లో జరిగిద్ది అన్నమాట. హెబ్రీ పత్రిక 1:9 ఏముంది? నీవు నీతిని ప్రేమిస్తున్నావు, భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే, తోడివారు అంటే ఎవరు? ఇక్కడ చెప్పాడు కదా. తోడివారు అంటే ఇక్కడ ఏం చెప్పాడు? 7వ వచనంలో, 9వ వచనంలో సమస్త దేవతలకు పైగా, దేవదూతల కంటే పైగా, పడిపోయిన దేవదూతల కంటే పైగా యేసుక్రీస్తుని దేవుడు హెచ్చించాడు. మనం భక్తిహీనత అనే దాన్ని ద్వేషిస్తే, దుర్నీతిని ద్వేషిస్తే, ఈ దుర్నీతి సంబంధించిన వాటిని అన్నిటిని మనం ద్వేషిస్తే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. భక్తిహీనతను జరిగిస్తే ప్రభు మనల్ని హెచ్చించడం. మనం హెచ్చించబడితే సియోను కుమార్తెల ఆ న్యాయ విధిని బట్టి ఆనందిస్తారు. యేసు ప్రభు ఎందుకు సిలువలో అన్ని సహించాడంట? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు. న్యాయమైన తీర్పు ఏంటి? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 23లో న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. న్యాయపు తీర్పు ఏంటంటే 25 ఆయన ఇప్పుడు అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. కాబట్టి ప్రభువే అధ్యక్షుడిగా చేస్తాడు. అప్పుడు ప్రజలు మన వైపు మళ్ళుతారు. ప్రభువే కాపరిగా చేస్తాడు. అప్పుడు ప్రజలు మన వైపు మళ్ళుతారు. కానీ అధ్యక్షుడిగా చేయాలంటే, ఆయన మనల్ని హెచ్చించాలంటే ఇక్కడ చెప్పినట్లుగా న్యాయపు తీర్పుకు మనం అప్పగించుకోవాలి. ప్రభు న్యాయం చేస్తాడు. ప్రభు తప్పక న్యాయం చేస్తాడు. 97వ కీర్తనలో చెప్పినట్లుగా ఆయన న్యాయ విధులను బట్టి సమస్త దేవతల కంటే మహోన్నతుడుగా, ఔన్నత్యం గలవాడిగా ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో కూర్చున్నాడు. ఆరాధన అంతా ఇప్పుడు ఎవరికి? ఆరాధన అంతా యేసు ప్రభువుకే. అంతగా ప్రభు హెచ్చించబడ్డాడు. అందుచేత ప్రభు మనల్ని హెచ్చించాలంటే మనం భక్తిహీనతను ద్వేషించాలి. ఈ కీర్తన అంతట్లో రాసిన భక్తిహీనత ఏదైతే 97వ కీర్తనలో రాశాడో దాన్ని మనం ద్వేషించాలి. అక్రమాన్ని మనం ఖండించాలి. అక్రమానికి మనం బుద్ధి చెప్పాలి. ఆ విధంగా మనము మరి భక్తిహీనతను ద్వేషిస్తున్నట్లయితే, నీతిని జరిగిస్తున్నట్లయితే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. 97వ కీర్తనలో రాసినట్లుగా మరి ప్రభు మనలో ఆనందించాలి, ప్రభు మనల్ని హెచ్చించాలి. సియోను కుమార్తెలు మనల్ని బట్టి ఆనందించాలి. ప్రభు మనల్ని ఆనందించాలి, ప్రభు మనల్ని హెచ్చించాలి. సియోను కుమార్తెలు మనల్ని బట్టి ఆనందించాలి. సో ప్రభు మీలో ఆనందించును గాక. నేను 3 ఆనందాల గురించి చెప్పాను. ఒక ఆనందం ఏంటి? ఒక ఆనందం ఏంటంటే యథార్థంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు. రెండవది ప్రభు మీలో ఆనందించుట.
మీరు భక్తిహీనతను ద్వేషిస్తే. మూడవది, మీరు హెచ్చించబడితే చాలా మంది మిమ్మల్ని బట్టి ఆనందిస్తారు. కాబట్టి ఈ 3 ఆనందాలు మీలో ఉండాలని ప్రభువుని బట్టి కోరుకుంటూ, ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. యథార్థంగా ఉండండి, ఆనందించండి. ప్రభువు మీలో ఆనందింపనీయండి. మీరు హెచ్చించబడి అనేకులు మిమ్మల్ని బట్టి ఆనందించేటట్టుగా చేయండి. అతనిని బట్టి అనేకులు చెప్పండి. అతన్ని బట్టి అనేకులు విశ్రాంతి పొందినందున విశ్రాంతి పొందినందున సంతోషించాలి. సంతోషించాలి. అతను పుట్టినందున అనేకులు. సంతోషించిన ఓకే. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని బట్టి అనేకులు సంతోషిస్తారని ముందుగానే చెప్పినట్లుగా మనల్ని బట్టి అనేకులు ఆనందించాలంటే ముందు అసలు మనకి ఆనందం ఉండాలి. మనలో ప్రభు ఆనందించాలా. ఆ తర్వాత మనల్ని బట్టి అనేకులు ఆనందిస్తారు. సో మీ ఆనందానికి మరి కారకుడు మీలో ఆనందాన్ని కోరుకుంటున్నాడు. మిమ్మల్ని అనేకులు ఆనందించేటట్టుగా చేస్తాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 97 అధ్యాయం 10వ వచనం నుంచి యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనం అసహించుకొనడి అనే వాక్యం నుంచి ప్రభు ఈ యొక్క వర్తమానాన్ని ప్రారంభిస్తూ ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనడం అని ఆయన ఆజ్ఞ అనగా పస్కా వధించబడింది. ప్రభు మరి వధించబడ్డాడు, శిక్ష ఆయన మీద విధించబడింది అని నమ్మడమే. పాత ఆజ్ఞ ముగించబడింది, కొత్త ఆజ్ఞ ప్రారంభించబడింది. కొత్త ఆజ్ఞ అనగా ఆయన మనల్ని ప్రేమించినట్టు ఆయన యొక్క ప్రేమను ఎరగడమే, అనగా విశ్రమించడమే అని పని ముగించబడి విశ్రాంతి ప్రారంభించబడింది. ఆ విశ్రాంతిలో నిలిచి ప్రభు యొక్క మహిమను చూస్తూ ఆ పోలికలోనికి మార్చబడుతూ ఆయన మహిమను చూసినప్పుడు ఆయన మన ద్వారా జరిగించే ఆయన కృపా మహదైశ్వర్యాన్ని చూసి ఆయన మన ద్వారా శ్రేష్ఠ కార్యాలు, వింత కార్యాలు మరి మన ద్వారా ఆయన జరిగిస్తారని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనకు నేర్పించారు. మనలో ఏ కపటం, చెడుతనం అసహించుకోవడం అంటే పాత ఆజ్ఞ, పులిపిండి లేదా ఐగుప్తు అనేది మన హృదయాల్లో ఎక్కడ కూడా ఉండకూడదని, ఆ కాపట్య ఏ విధమైనటువంటి ఆ పాత పులిపిండి తీసి పారవేస్తే మనం యథార్థ హృదయాలుగా ఉంటామని, వారికి మాత్రమే ప్రభు తన మహిమను కనపరుస్తారని, వారి ద్వారా మాత్రమే మరి శ్రేష్ఠ కార్యాలు ప్రభు జరిగిస్తారని, ఏ విధమైనటువంటి కపటం మనలో ఉండకూడదని. కాబట్టి ప్రభువులో ఆనందిస్తే ప్రభు మన యందు ఆనందిస్తాడు, మన ద్వారా అనేక మంది ఆనందిస్తారు. మన పైన నియమించబడినటువంటి నాయకులకు కూడా మరి మనం ఎవరి ద్వారా అయితే మనం నడిపించబడుతున్నామో ఆ నాయకులు ప్రారంభం నుంచి మనకి ఈ యొక్క ఏర్పాటులో మనం వచ్చిన తర్వాత మన నాయకుడు పైన నాయకుడు నడిపించినటువంటి మార్గంలో మనం ముందుకు కొనసాగితే మనం ఏ విధంగా ప్రభు యొక్క మహిమను చూసి అన్ని విధాలుగా మనం ఏ విధంగా ముందుకు కొనసాగుతామో ప్రభు ఈ యొక్క వర్తమానం నుంచి మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన, పరిశుద్ధాత్మ సాయంతో అందించిన దేవుని సేవకులకు, ఇప్పటి వరకు నిలిచిన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు వేములవాడ అగ్రహారంలో నుంచి మన పరిచయలు కొనసాగుతున్నాం. అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. ఈ సాయంత్రం కాకినాడలో 3:30కి, రాత్రి 8 గంటలకు రాజమండ్రిలో జరిగే పరిచయల కొరకు, అలాగే ఈ నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే కాన్ఫరెన్స్ కొరకు, ఈ నెలలో జరగబోయే పరిచయలన్నింటి కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని సేవకులు అహరోన్ గారికి అప్పగిస్తున్నాం. వారు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. వందనాలండి. అయ్యా వందనాలయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, కృతజ్ఞతలు, వందనాలు. మా కొరకు మీరు ఎన్నో చేస్తూ వస్తున్నా ప్రతి కార్యం బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నా. మాకు వినిపిస్తున్నటువంటి ప్రతి లేఖనము నాయన ఒక దినం నుంచి మరొక దినంలోనికి, ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోనికి మీరు మమ్మలను ఎంతగా తీసుకువస్తున్నారంటే నాయన, ఈ లోకంలో ప్రభువ కేవలము ఈ పరిచర్య కొరకే తండ్రి శ్రేష్టమైన సంగతులు మీరు ఇస్తున్నారు, శ్రేష్టమైన తలంపులు ఇస్తున్నారు. మీ మమ్మలను ఒక శ్రేష్ఠులుగా తండ్రి మీరు చూడాలని కోరుకుంటున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇంతగా ఈ పరిచర్యను రాబో దినంలో కూడా ప్రభువ కొద్ది మందితో మొదలైనది అనేకమైన ప్రాంతంలో కూడా అయ్యా ఎంతగా మీరు దీన్ని రూపాంతరము చెందినట్టుగా మీరు కృప చూపుతున్నారు.
మోషే మామ ఇత్రో ఆయన యొక్క తండ్రి సలహాతోని కాదు కానీ మీ తలంపులతో మీరు నడవాలని మీరు కోరుతున్నారు. ఆ రోజు ఇశ్రాయేలుకు మీరు ఆజ్ఞ ఇచ్చారు నీళ్ళ మీద నడవండి అని. మీ మాట ప్రకారంగా సముద్రం దాటారు, జీవం పొందుకున్నారు. అదే ఐగుప్తీయులకు ప్రభువా వారికి ఇవ్వబడలేదు కనుక అందులోనే మునిగిపోయారు. మీరు మాట్లాడితే ప్రభువా మేము అద్దరి దాటుతాము, మీ మాట ప్రకారంగానే ప్రభువా మేము నడవాలి, జీవం చూస్తాం. తండ్రి వారు అలాగ చేయ చూశారు, అందులో మునిగిపోయారు. తండ్రి మేము ఎవరిదో చూసి ఎవరి ఆలోచన పట్టి మేము నడవట్లేదు. ఈ విశ్వాస సంబంధమైనటువంటి ఈ ఏర్పాటు, విశ్వాస సంబంధమైన ఈ యాత్ర నాయన మీరిచ్చారు. ఆ శ్రేష్ఠ తలంపులను ఇచ్చి నడిపిస్తున్నారు, అద్దరి దాడుతున్నారు. ఇది విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటు అని మీకు స్తోత్రం, స్తుతి చెల్లిస్తున్నా. తండ్రి మరి ఆయా ప్రాంతాలలో మీరు తండ్రి నిలబెట్టుకుంటున్నారు, శ్రేష్టమైన సంగతులు ఇస్తున్నారు. తండ్రి మా కొరకు ఈ ఆనందమును, యథార్థంగా ఉన్నవానికి ఆనందము, హృదయములో యథార్థం ఉన్నవానికి ఆనందం ఉన్నది. తండ్రి మరి ఎవరికైతే హృదయములో తండ్రి మరి ఆ యొక్క పాత పులిపిండి ఉంటే ప్రభువా, అది సమస్త భక్తిహీనత, దానివల్ల మాకు ఎంతో నష్టాలు ఉన్నాయి, చేరవలసిన స్థలంలో చేరుకోలేక తండ్రి మీ మధ్యలోనే అప్పగించబడుతున్నాం. తండ్రి మరి ఎవరైతే హృదయములలో యథార్థత ఉంటే వానికి ఆనందం విత్తబడి ఉన్నది, సంతోషం ఉన్నది. తండ్రి ఇది మా హృదయాలను తండ్రి ఎంతగా వెలిగిస్తున్నది. ఇచ్చినటువంటి శ్రేష్ఠ తలంలో బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నా. గత దినాల్లో అలిజలను మీరు వాడుకున్నా అయ్యా, మీ దాసుని అయ్యా మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు తండ్రి. మరి ఈ రోజుల్లో అంతకంతకు మరింతగా మీరు బలపరుస్తున్నారు, బలం ఇస్తున్నందుకు వందనాలు. యథార్థం ఇస్తున్నారు మా హృదయాలలో తండ్రి, సంతోషం ఇస్తున్నారు, కృతజ్ఞతలు. ఇదంతా మీ యొక్క ఏర్పాటును బట్టి స్తోత్రాలు తండ్రి. మరి రాబోతున్నటువంటి హైదరాబాద్ కాన్ఫరెన్స్ దర్శించము ప్రియులందరినీ ప్రభువా మీరు ఇంకనూ నూతన శక్తి బలాన్ని మాకు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు తండ్రి. మమ్మలను మరింతగా హెచ్చింపులను తీసుకోబోతున్నందుకు వందనాలు తండ్రి. మీరు కూర్చొని చూచే అనుభవంలోనికి మీరు రావాలని కోరుతున్నారు. అలాంటి అనుభవంలోని మీరు తీసుకువస్తున్నందుకు వందనాలు. ప్రియులను బర్నబాస్ గారిని దర్శించము ఇంకను తండ్రి. మరి అనేక డినామినేషన్ అనే భేదం లేకుండా ఈ కృపావాక్యము అనేటువంటిది అయ్యా మరి ప్రతి వారు గ్రహించినట్లుగా, చిన్నలేమి పెద్దలేమి అయ్యా అందరూ తండ్రి దీన్ని హృదయంలో తలపోసుకున్నట్లుగా సహాయం చేయము. మరి వారికైతే తండ్రి ఆ చెడు అయ్యా పులిపిండి ఉన్నది కనుక వాళ్ళకి హృదయంలో సంతోషం లేదు, కానీ మాకైతే హృదయంలో యథార్థత ఉన్నది కనుక సంతోషం మీకున్నది అని వారికి ఆనందం ఇత్తబడి ఉన్నది అన్నారు. అట్టి ఆనందం చేత ఈ దినములు కొనసాగించినట్టుగా మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. నిర్వాహంలో బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా. అయ్యా ఆయా ప్రాంతాలలో ఉండి తండ్రి కష్టపడుతున్నారు, అయ్యా సహకరిస్తున్నారు, వారందరం స్తుతిస్తున్నాం. ఇది మీ దయ, మీ ఏర్పాటును బట్టి స్తోత్రాలు. హైదరాబాద్ కాన్ఫరెన్స్ దర్శించము ప్రభువా. మరి కార్యము జరుగుతుండగా నూతన పరచండి, నూతన బలము చేత నింపండి తండ్రి. ఇంతవరకు నిలిచి ఉన్న బట్టి స్తోత్రములు, ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇంకనూ అనేకముగా అనేకులు ప్రభువా కూడి రావడానికి సహాయము చేయండి తండ్రి. మా హృదయాలలో ఉదయకాలం ఇచ్చిన సంతోషం బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు ఆరోన్ గారికి, కూడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగించారు. అయ్యా వందనములు. అయ్యా అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు సార్, అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.
అందరికీ వందనాలండి.